సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఎన్విఎస్ 3 పాయింట్స్ ఆర్ క్లియర్ సక్సెంట్గా అని చెప్పారు. మొదటిది, ఇప్పుడు 67 to 70 వెహికల్స్ ఉన్నాయి పర్ 100 పాపులేషన్ అని కార్లు ఒకటే మెన్షన్ చేశారు. స్కూటర్స్, 2 వీలర్స్, రేపొద్దున స్కూటర్లు కార్లు అవుతాయి. ఎఫోర్డబిలిటీ పెరుగుతుంది. రోజుకు 2000 వెహికల్స్ యాడ్ చేస్తుంటే విదిన్ 5 years ఇట్ విల్ బి మోర్ దెన్ 100 per 100 పాపులేషన్. సో ది ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ టు గెట్ వర్స్, నాట్ బెటర్. అది మనకు చాలా డీప్గా అర్థం కావాలి. అన్లెస్ వయబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ దేర్, ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్తో అమెరికా లాంటి దేశాలు కూడా జేజమ్మలు దిగొచ్చినా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసినా సాధ్యం కాదు. వీఆర్ నాట్ యూనిక్. అందరికీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2, వారు చెప్పారు ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్. మెట్రోకి వారు ఎండీగా చేశారు. హైదరాబాద్ మెట్రో 171 కోచెస్ ఉన్నాయి ప్రస్తుతం. బెంగళూరు మెట్రో మనకంటే కొంచెం లెంగ్త్ ఎక్కువ, అంతే, 342 ఉన్నాయి కోచెస్. 126 కొత్తగా యాడ్ చేస్తున్నారు. మనం 22,000 కోట్లు అంత ఖర్చు పెట్టి 300 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టలేక 30 కోచెస్ కొనలేకపోయినాం. అంటే బుద్ధి ఉపయోగించట్ల, గుడ్డెద్దు చేలో పట్టుకుపోతున్నాం. ఆప్టిమల్ యూటిలైజేషన్ మనకి. 3వది, లో కాస్ట్ సొల్యూషన్స్. డబ్బులు చాలా స్కేర్స్ కమాడిటీ గవర్నమెంట్ దగ్గర. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరో పార్టీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, జాతీయ స్థాయి కావచ్చు. మనం ఏదో లక్షల కోట్లు అని చెప్పంటే ఇవన్నీ గొంతెమ్మ కోట్లు అవుతాయి. లో కాస్ట్, హై ఇంపాక్ట్. ఉదాహరణకి వారు చెప్పిన బస్సులు పెంచడము, ఫుట్పాత్లు సరిగ్గా వేయటము, సైకిల్ లాంటివి ఏర్పాటు చేయటము, ఇవన్నీ చోట్ల వీలుంటాయి, ఎలక్ట్రిక్ సైకిల్స్ వగేరా. ఈ లో కాస్ట్ సొల్యూషన్స్, ఈజీ సొల్యూషన్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే మెట్రో మరి ఫ్రీక్వెన్సీ పెంచడానికి కోచ్లు కొంటాం. ఇవన్నీ కలిపితే 7,000 కోట్లు ఎంత అవుతుంది? ఒక 4-5 ఏళ్లలో కలిసి వస్తే ఏడాదికి 14,000-1,500 కోట్లు. నథింగ్. హైదరాబాద్ సిటీ తెలంగాణలో 75% రెవెన్యూస్, 75%, 55% జిఎస్టిపి. అలాంటప్పుడు బడ్జెట్లో 3,24,000 కోట్లుంటే ఏడాదికి 1,500 కోట్లు ఖర్చు పెట్టలేరు. ఇది సరిగ్గా చేయకుండా ఇవాళ పేపర్లో మీరు చూసారా? ఏం చూసారు? వాళ్ళ ట్రాఫిక్ వచ్చి ఫ్రంట్ పేజ్లో ఐటమ్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ కలిసి మెట్రో ఫేజ్ 2 టేకప్ చేస్తామని గుర్తుందా మీరు? 48,000 కోట్లు. నాకు అభ్యంతరం లేదు, సంతోషం. అరే 48,000 కోట్లు పెడతామన్నప్పుడు 5 ఏళ్లలో 7,000 కోట్లు పెట్టలేరా ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయడానికి? సో ఎఫిషియెంట్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్, లో కాస్ట్ సొల్యూషన్స్. మనమే అద్భుతాలు కొరట్ల. జనార్దన్ గారు. థ్యాంక్ యూ సార్. నా పేరు జనార్దన్ రెడ్డి. వన్స్ అగైన్ ఐ వాజ్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఫర్ 3 years. ఇంప్రూవ్ కావటానికి కానీ డిటీరియేట్ కావటానికి కానీ నేను కూడా పర్సనల్గా రెస్పాన్సిబుల్. సార్, యాక్చువల్గా శరణ్య ఇందాక ఐస్ బ్రేకింగ్ సెషన్లో ఎంతమంది టీ తాగడానికి వెళ్తారని అడిగారు కదా. నేను కమిషనర్ ఉన్నప్పుడు ఒకరోజు మార్నింగ్ 5 o'clock లేచి చార్మినార్ చూజ్ చేసుకున్నాను. తర్వాత చార్మినార్ పెడిస్ట్రేషన్ అదంతా ఎన్టీపీసీ దగ్గరికి వెళ్ళి 10 కోట్లు తీసుకొని వచ్చి బాగా చేశాను. ఇప్పుడు చూస్తే మీరు చార్మినార్ 10 ఏళ్ళ కింద, ఇప్పుడు సాయంత్రం వెళ్తే చాలా బాగుంటుంది. సరే, మార్నింగ్ ఫుట్పాత్ అంతా ఎంకరేజ్ చేశారు, తీసేద్దామని పోయాను. పోతే దోశ చేస్తున్నాడు, చుట్టూ ఓవర్ క్రౌడింగ్ ఉంది అంతా. ఇక కమిషనర్ సాబ్ వచ్చాడు, తీసేయాలంటే సరే సార్ తీసేద్దరు కానీ లాస్ట్ దోశ ఈరోజు తినండి అని చెప్పాడు. దోశ వాజ్ సో గుడ్, ఐ కుడ్ నాట్ రిమూవ్ దట్. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎందుకంటే నేను మెప్మా కూడా చేశాను కదా, లైవ్లీహుడ్ మనకు మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, దానికి ఎండి నేను. మరి ఈయన లైవ్లీహుడ్ ఎట్లా తీసేస్తా? కాన్ఫ్లిక్ట్ వచ్చి కాన్సేపు ఆగి, చాలా క్రౌడ్ ఉంది కదా. బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను దిల్సుఖ్ నగర్ సార్. అంటే చార్మినార్ ఎక్కడానికి వచ్చినావా? ఎందుకన్నా? చార్మినార్కి కాదు సార్. ఎందుకంటే దోశ తినడానికి వచ్చాను. ఓ అచ్చా. సెకండ్ పర్సన్ నువ్వు మహేంద్ర హిల్స్ నువ్వు చార్మినార్ ఎక్కడానికి? చార్మినార్ ఎక్కడానికి ఇక్కడానికి కాదు సార్, తినడానికి. సో ఒకరు పటాన్చారు రియల్.
సో ఇట్లా మార్నింగ్ దోశ తినడానికి అంత దూరం నుంచి వస్తున్నారు. దట్స్ అ లగ్జరీ అనమాట. సో నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఒకటోదేమో రోడ్ లెంత్, వెహికల్స్, డెన్సిటీ ఆఫ్ వెహికల్స్, ఇది ఒక ఇష్యూ అయితే ఈ అన్నెసరీ ట్రావెల్ అనేది మేము మామూలుగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక అడ్వైజర్ ఇచ్చేవాళ్ళం, మీకు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని. అది రోజు కూడా పాటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది ఆ డబ్బు లేకుండానే మనం చేస్తున్నటువంటి ట్రావెల్లో ఆడిట్ చేసుకొని ఒక 10%, 20%, 30% ఒకవేళ తగ్గించుకోగలిగితే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. కంట్రీ వైజ్ చూస్తే 33, 34 ఇప్పుడు సెన్సస్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ హౌస్ హోల్డ్ తెలుస్తుంది. 32 crore వెహికల్స్ ఉన్నాయి భారతదేశంలో. అండ్ 32-33 crore మేబీ రఫ్లీ దట్ మచ్ పాపులేషన్ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి ఒకటి ఉంది. తెలంగాణలో 1,17,00,000 కుటుంబాలు ఉంటే 1,73,00,000 వెహికల్స్ ఉన్నాయి. అంటే మొన్న 2019 వరకు స్వచ్ఛ భారత్ డిక్లేర్ చేసే వరకు టాయిలెట్స్ లేవు అందరి దగ్గర. ఇప్పుడు టాయిలెట్స్ ఉన్నాయని చెప్పారు, అంటే అంత కట్టేసిందని స్వచ్ఛ భారత్లో డిక్లేర్ చేశారు. But a lot of NGO study says around 26% still they are not using or whatever tribal area. So the vehicle density ఒకటి ప్రతి కుటుంబానికి ఒకటి కాదు 1.5 వెహికల్ వరకు ఆల్మోస్ట్ ఉన్నాయి. వెహికల్ ఉంది సార్, వెహికల్ ఉంది, మొబైల్ ఫోన్ కూడా ఉంది. సో ఇది అంటే గవర్నమెంట్ ఏమేం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మనందరం సలహాలు ఇస్తాం. లాస్ట్కు ప్రయారిటైజేషన్. ఈరోజు జేపీ గారు ఈ ప్లాట్ఫామ్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, ప్రతి ఒక్కరం కూడా మనం హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ ప్రపంచంలో స్లోయెస్ట్ సిటీస్ ఎక్కడున్నాయి? బెంగళూరు 16 km/h, పూణే 17 km/h, 18 km/h హైదరాబాద్, 19 km/h కలకత్తా, 20 km/h బొంబాయి, అండ్ అహ్మదాబాద్ 21 km, దే సే 22 km ఢిల్లీ. ఇదంతా ఎవరు చూశారు? ఓఆర్ఆర్లో పోతే ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక్కోసారి 1 కిలోమీటర్ పోవడానికి 10 నిమిషాలు 20 నిమిషాలు పడే ఫర్ ఎగ్జాంపుల్. సో సైకిల్ స్పీడ్ చూస్తే మీకు 16 km/h. మొత్తం వెహికల్స్ తీసేది సార్ ఎప్పుడు అంటుంటారు సైకిల్ మీద పోవాలంటే. వెహికల్ ఉన్నప్పుడు సైకిల్ పోలేము సార్. మొత్తం వెహికల్స్ తీసేసి హైదరాబాద్లో అందరు సైకిల్ మీద పోమంటే సేమ్ స్పీడు. ఇక మోడీ గారు చెప్పినట్టు, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు పెట్రోల్ అవసరం లేదు, డీజిల్ అవసరం లేదు. ఇప్పుడు అందరు ఒబేస్ కూడా ఉంది కదా ప్రపంచంలో. ఇప్పుడు 800 crores 200 crores ఒబేస్ పీపుల్ ఉన్నారు. సో ఈ సైకిల్ మీద ఒకవేళ పోయేటువంటి అలవాటు చేయాలంటే మరి దానికి ఎకో సిస్టమ్ ఉండాలి కదా. సో అది నాకు అనిపిస్తుంది, అన్లెస్ ఆల్ ఆఫ్ అస్ చేంజ్ నెంబర్ 1 అండ్ బ్రింగ్ ప్రెషర్ టు ద గవర్నమెంట్ టు ప్రయారిటైజ్ దీస్ యాక్టివిటీస్. సార్ ఇందాక చెప్పినట్టుగా సరే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయాల్సిందే, బట్ ఎట్ ద సేమ్ టైం స్మాల్ థింగ్స్ చేయటం వల్ల వాల్యూ అడిషన్ చాలా ఉంటుంది. కొంచెం ఖర్చు పెట్టడం వల్ల ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఫర్ ఎగ్జాంపుల్ 9,250 kilometers రోడ్ ఉంది, కానీ 1000 kilometerలనే ఫుట్పాత్స్ ఉన్నాయి. ఆ 1000లో 999.9 ఎంకరేజ్ అయినాయి. ఇప్పుడు నేను కమిషనర్గా ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ అది అడ్మినిస్ట్రేటివ్ టూల్ మన సార్తో కూడా డిస్కస్ చేశాను. ఇది డబ్బుతో సంబంధం ఏం లేదు. 3 ట్రాఫిక్ కమిషనర్స్, హైదరాబాద్, సైబరాబాద్ అండ్ అప్పుడు రాచకొండ, ఇప్పుడు మల్కాజ్గిరి. సో 3 పోలీస్ కమిషనర్స్, 3 ట్రాఫిక్ కమిషనర్స్, వీరు కూడా వచ్చేవారు. అట్లా మేము మొత్తం 3 కలెక్టర్స్, హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్, తర్వాత మెట్రో వాటర్ వర్క్స్, మెట్రో ఎండి, నేను ఎవ్రీ మంత్ తప్పనిసరిగా ఫస్ట్ సాటర్డే కూర్చునే వాళ్ళం సార్. మోస్ట్లీ 50% ట్రాఫిక్ ఇష్యూస్ వచ్చాయి. బికాస్ ట్రాఫిక్ కమిషనర్స్ వాళ్ళు, అడిషనల్ కమిషనర్స్ వాళ్ళు కూడా అడిగినవన్నీ, ఇక ట్రాఫిక్లో మనకు అంత ఎక్స్పర్టైజ్ లేకపోయినా ట్రాఫిక్ వాళ్ళు చాలా బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కానీ, యూటర్న్ చేయడానికి కానీ, తర్వాత వీలైనంత వరకు పాదచారుల కోసం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఫుట్పాత్స్ ఇవన్నీ చేసేవాళ్ళం. సో లాట్ టు బి డన్, బట్ ఐ ఆల్సో బిలీవ్ ఒకటి నాన్ ఫైనాన్షియల్ ఇంటర్వెన్షన్స్ బై ద గవర్నమెంట్ విల్ ఈల్డ్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ నెంబర్ 1. అండ్ సిటిజన్స్ కూడా కొంత వాళ్ళు సెర్చ్ చేసుకొని సొల్యూషన్స్ ఏమన్నా వస్తాయా మన సైడ్ నుంచి, మీరు మీ ఫ్రెండ్స్ లేకపోతే కుటుంబ సభ్యులు కమ్యూనిటీ కూడా కొంత ఆడిట్ చేసుకొని మనం చేసేటువంటి ప్రయాణం అవసరమా నెంబర్ 1. అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే నెక్స్ట్ ఇండివిజువల్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం అనేది బెటర్ అని నా ఉద్దేశం. చాలా టైం తక్కువ ఉంది కాబట్టి విల్ టేక్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ లెక్చర్. థ్యాంక్ యూ జనార్దన్ గారు. వారు చెప్పిన మొదటి పాయింట్ చాలా కీలకం. ఒక భేద దేశంలో ఉన్నాం, మనం ఏం చేసినా కూడా లైవ్లీహుడ్స్ ఎఫెక్ట్ చేయకూడదు, హ్యూమెన్ సొల్యూషన్స్. బికాస్ లక్షలాది మంది ఫుట్పాత్ల మీద మరో చోట
కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, హాకర్స్ ఉన్నారు. మనకు అసౌకర్యం లేకుండా చేయటం ఎట్లా, కానీ వాళ్ళని తొలగించడం కాదు ప్రయారిటీ, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలి. కాబట్టి దట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్. మనందరి నీడ్స్కి పేదల జీవిత అవసరాలను మనం ముడిపెట్టకపోయినట్టయితే ఇది సాధ్యమయ్యే పని కాదు. సైకిల్స్ గురించి ప్రస్తావన వచ్చింది. షాంఘై సిటీలో అన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. కార్లు ఉన్నాయి, మెట్రో ఉంది. ఐ థింక్ కొన్ని చోట్ల 10-11 అంతస్తులు మీకు ఫ్లైఓవర్లు కనిపిస్తాయి. మ్యాగ్లో ట్రైన్ ఉన్నది, 438 కిలోమీటర్లు. నేను దాంట్లో ట్రావెల్ చేశాను. 438 కిలోమీటర్స్ ఇట్ పీక్స్. అట్ ది సేమ్ టైం 14 లక్షల ఎలక్ట్రిక్ సైకిల్స్ ఉన్నాయి. 14 లక్షల ఎలక్ట్రిక్ సైకిల్స్. కాబట్టి మల్టిపుల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కొంచెం ఎఫర్ట్ పెడితే, వారు చెప్పినట్టుగా ఫుట్పాత్స్ ఇంప్రూవ్ చేయడం కానీ, మిగతావి కానీ, అన్ని చోట్ల సిటీ అంతా సాధ్యం కావచ్చు. వేరే ఎవరు ఫీజిబుల్. మనం అద్భుతాలు కొత్తగా మనం ఏదో అల్లావుద్దీన్ అద్భుత పిల్లలాగా కొత్త నగరాన్ని నిర్మించట్లా, ఉన్నదానిలో కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్ చేస్తాం. కాబట్టి సిటీ అంతా చేయలేకపోతే ఆల్రెడీ ఈ బిట్ చేద్దామా, చేస్తాను మనకు ఈ బిట్ చేద్దామా. మూడోది, బ్రాడ్గా గోల్ పెట్టుకుంటే ప్రపంచంలో మనం మొట్టమొదటి సిటీ కాదు కదా, అన్ని సిటీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. వెల్ మేనేజ్ సిటీస్లో ఏం చేస్తున్నారు, కాస్త ట్రాఫిక్ బాగున్న చోట 60-65% అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టు, లేకపోతే పెడెస్ట్రియనైజేషన్, కాలినడకన కంఫర్టబుల్గా చేశారు, లేదంటే బైసికల్. ఒక 30-35% ప్రైవేట్ వెహికల్స్ అవసరం అవుతుంది. మనం 65-70% ప్రైవేట్ వెహికల్స్, మిగతావన్నీ కలిపితే 30కి రావట్లేదు. ఈ 30 ఆ 60-65కి తీసుకెళ్ళటం ఎట్లా కనీసం, అది సాధ్యం. దట్ ఈజ్ అవర్ ప్రైమరీ గోల్. నా విత్ యంగ్ మ్యాన్, I mistakenly thought everybody is old here, but you both are not. They're working practically for solutions in the city.